ఇండస్ట్రీలో చాలా 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 ఊహాగానాలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని. ఆడపిల్లల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు గత ప్రభుత్వం అంటున్నారు, పోలీసులు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఓకే, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఓకే, నిర్ణయం మళ్ళీ నవీన్ గారి మీద ఏదో కేసు అయ్యింది, రిజిస్టర్ అయ్యింది జూబ్లీహిల్స్లో, అది కూడా ఫోన్ ట్యాపింగ్లో అంటున్నారు. ఆయన నవీన్ గారు ఆల్రెడీ పుష్ప, ఒక జనతా గ్యారేజ్, పుష్ప 2 ఈజ్ ద బిగ్గెస్ట్ ఎన్ఆర్ఏ అండ్ ఈరోజు నెంబర్ 1 ఇండస్ట్రీ శాసించిన వ్యక్తి నవీన్ గారు. మరి అలాంటి దాంట్లో మరి ఏదో ఊహాగానాలనే అనుకుంటున్నాను నేను. ఈ ఊహాగానాల్లో మరి ఆయన తెరదించి చాలా యూట్యూబ్ వాటిల్లో మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి ఒక పుష్ప ఏదైతే పుష్పాలో చూపించారో అలా మొత్తం టోటల్గా కొన్ని వాటిలో కొన్ని కథనాలు ఆయనకి యాంటీగా చాలా దారుణంగా చెప్తున్నాయి. ఓకే, దాని దాకా నేను పూర్తిగా వెళ్ళను, కానీ కేసు ఏమైంది ఏంటి అని ఇన్వెస్టిగేషన్ జూబ్లీహిల్స్ వారు చూస్తున్నారు. కనుక ఫోన్ ట్యాపింగ్లో కొంతమంది ఆడపిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడ్డారు, సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడింది అంటున్నారు. కానీ ఈరోజు దాకా ఫిల్మ్ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎవరు కూడా ఇండస్ట్రీ కానీ పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు డ్రగ్స్ కేసుల్లో కానీ వాటిల్లో కానీ ప్రతిసారి ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీని ఏళ్ళు చూపిస్తున్నారు, కొత్తగా వస్తున్నారు, ఇండస్ట్రీని ఏళ్ళు చూపిస్తున్నారు, మళ్ళీ క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈజ్ ద కరెక్టా నాట్ కరెక్టా అనేది మీ యంత్రాత్మక సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఇంక్లూడింగ్ నేను అంటే మేము కూడా మాకు సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఎందుకు మమ్మల్ని పిలిపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు నార్కో టెస్ట్ అని అదని ఇదని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ ఎంట్రికలతో కూడా టెస్ట్ చేయించి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళ మీద మేము ఆ పోలీసు వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద కానీ మేము ఎందుకు డిప్రమేషన్ వేయలేకపోయాం అంటే మేము తప్పు చేసామా? మళ్ళీ వాళ్ళు ఎందుకు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు? మా పరువు ఎందుకు టీవీలో తీశారు? మా విద్యుత్ ఎందుకు తీశారు? మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? మా పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? రేపు మొత్తం టోటల్గా మా ఆడపిల్లలకి ఎలా బయట తలెత్తుకొని తిరగలుగుతాం? మా పిల్లలు ఎలా తలెత్తుకు ఇండస్ట్రీ మరి అన్నీ పట్టించవా? మరి గత ప్రభుత్వం చేసిన అరాచకం అంతమందిని తీసుకెళ్ళి మొత్తం టోటల్గా మీ టీవీలో 24 అవర్స్ మీరు లైవ్లో చూపించి పరువులు తీసిన తర్వాత అందరికీ క్లీన్ చీట్ ఎలాగొచ్చింది? ఒక్కరు కూడా తప్పు చేయలేదు అని దాని మీద ఎందుకు వచ్చింది? ఎందుకు ఇండస్ట్రీని మళ్ళీ దాని విధంగా తీసుకున్నారు? ఈజ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇది కూడా ఎంత దాకా నిజాలు, ఎంత దాకా అబద్ధాలు, ఎన్ని కథనాలు, ఏంటిది, ఎక్కడి దాకా వస్తుంది? సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలతో ఆడుకోవడం, ఇలా మొత్తం టోటల్గా టీవీల్లోనే ఏదో కథనాలు నడిపించడం, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కరెక్ట్ కాదు. అలాగే గవర్నమెంట్కి కూడా ఏ గవర్నమెంట్ మారుతో ఆ గవర్నమెంట్ మాట్లాడుతూ వచ్చి ఇండస్ట్రీకి మమ్మల్ని ఏదో చూచాయిగా వార్నింగ్ ఇచ్చేటట్టు, అక్కడ ఏదో ఇన్కన్వీనియన్స్ ఒక గోడ బద్దలు కొట్టినట్టు మళ్ళీ వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది. అయ్యప్ప సొసైటీలో గోడ బద్దలు కొడితే వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎలాగొస్తున్నాయి? ఎక్కడికో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు చాలామంది ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. మనం ఇండస్ట్రీ వాళ్ళం ఎవ్వరం కూడా ఎందుకు మనం ఖండించలేకపోతున్నాం? మనం ఎందుకు డైరెక్ట్గా ప్రెస్ నోట్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం ట్విట్టర్లో పెట్టలేకపోతున్నాం? ప్రతి దానికి గవర్నమెంట్కి కానీ అందరికీ మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇంతమంది హీరోలమి, ఇంతమంది హీరోయిన్లమి, మన ఆడపిల్లల మీద హీరోయిన్లు అంటే మన ఆడపిల్లలే, మన ఆడపిల్లల మీద అభియోగాలు వస్తూ ఉంటే మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇలాంటి అభియోగాలు వస్తే మాత్రం నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి కౌన్సిల్ ఛాంబర్ కానీ మా అసోసియేషన్ కానీ సీరియస్గా తీసుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ అభియోగాలు వస్తున్నాయి, మళ్ళీ క్లీన్ చీట్లు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డ్రగ్స్ అని మరమరని ఎవరు దగ్గర సహించరు. అలాంటి వాళ్ళని ఎవరున్నా కూడా ఏరు పట్టుకొని అబ్జెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి సినిమా ఇండస్ట్రీ ఒక్కటి మీదే మా అబండాలు వేయకండి. మీ అబండాలు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మీద వేసి దానికి ఒక పేపర్లకి టీవీలకి లీక్ ఇచ్చి ఆ సోషల్ మీడియాలో వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఇది కొన్ని పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కనుక ఆ పిల్లల మీద, వాళ్ళ పేర్ల మీద, అమ్మాయిల మీద రావడం అనేది దురదృష్టకరం. అది వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో నిగ్గు తేల్చాల్సిందే. అది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద నిజమా అబద్ధమా, లేకపోతే అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఇప్పుడు ఎవరైతే కొంతమంది అరెస్ట్ అయిన పోలీసు వాళ్ళు ఉన్నారో అలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేశం నుంచి వాళ్ళ ఫ్యామిలీకి కూడా పుట్టగతులు లేకుండా చేయాలి. నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు నిజంగా సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ దేశం నుంచి ఇలాంటి తప్పులు ఇంకొకటి చేయకూడదు. ఒక ట్రాప్లో ఇంకొక భార్యాభర్తలు అవ్వచ్చు, ఇంకో
ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇంకో రహస్యంగా వినటానికి ఎక్కడా కూడా ఎవరికి ప్రైవసీ లేకుండా ఇలా వినటానికి ఎక్కడ చట్ట విరుద్ధం. ఒకవేళ నిజంగా ఇది ఇలా ఫోన్ ట్రాపింగ్లో ఎవరైనా వినాలంటే ఉగ్రవాదులు కానీ ఇంకోటి కానీ ఒక వాంటెడ్ క్యాండిడేట్లు వినాలంటే హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలా, ఎన్ని గంటలకి ఏ టైం కానీ పర్మిషన్ తీసుకొని అది మన వాళ్ళకి మన దేశానికి నష్టం కలిగించే పనుల్లో మాత్రమే చెయ్యాలి. ఇలాంటి ఆకతాయిలుగా డబ్బులు మొత్తం టోటల్గా కొంతమంది డబ్బులు గుంచడానికి, వ్యాపారస్తులు గుంచడానికి, అమ్మాయిలు మోసం చేయడానికి ఇలాంటివి చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అలాంటి వారిని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరైనా సరే దేశ బహిష్కరణ చేసి సుప్రీంకోర్టు అండ్ సుమోటోగా తీసుకోవాలి ఇలాంటి కేసుల్ని. దయచేసి సినిమా వాళ్ళ మీద ఇలాంటి అబాండాలు వేయొద్దు. అబాండాలు వేస్తే నిరూపించి మీరు వీళ్ళు తప్పు చేశారని అరెస్ట్ చేయండి. అంటే సినిమా ఇండస్ట్రీ మీద అబాండం వేయొద్దు అని మాత్రం నా విన్నపం, నా మనవి. నవీన్ ఎన్నేని గారిది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నవీన్ ఎన్నేని గారిది ఎక్కడ ఏం జరిగింది ఏంటి, ఆయన కిడ్నాప్ చేయించారంటున్నారు, అది కొంత తెలుసు. కాబట్టి నవీన్ ఎన్నేని గారు ఎన్ఆర్ఏ, మరి ఆయన వచ్చి ఇక్కడికి కిడ్నాప్ చేయించడం ఏంటి, ఒక పుష్పాటు 700-800 కోట్లు సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే ఒకటి ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చి 100 కోట్లు 1000 కోట్లు తీసిన వాళ్ళు ఎప్పటికప్పుడు అందరూ కూడా ఇలాంటి వాటిలో మనకు కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే పెద్ద రియల్ ఎస్టేట్ వస్తారు, పెద్ద రియల్ ఎస్టేట్ చాలా గొప్పవాడని వస్తారు ఇండస్ట్రీలో. కానీ వాళ్ళు శాశ్వతంగా మా ఎక్కే రైలు వచ్చే రైలు ఉంటూనే ఉంటాయి మా ఇండస్ట్రీలో. కొంతమంది మాత్రమే శాశ్వతంగా ఉంటారు. కనుక ఒకరు రాత్రి హైప్ వచ్చిన వాళ్ళు రాత్రి కింద పడిపోతూ ఉంటారు. ఇది ఇండస్ట్రీ ఈజ్ కామన్. కానీ 20 మంది నిర్మాతలు మాత్రం శాశ్వతంగా సినిమాలు తీస్తూ అది ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీని కాపాడుతూ ఇలా సినిమా ఇండస్ట్రీకి హీరోకి ఎంత హీరోయిన్కి ఎంత రెమ్యునేషన్లో ఒక సినిమా బడ్జెట్లో సినిమా తీసేవాళ్ళు ఎప్పుడూ నిర్మాతలుగా ఉంటారు. కనుక కొంతమంది అతిగా వెళ్తున్నారు, అతిగా కొన్ని 100 కోట్ల బిజినెస్కి పాన్ ఇండియా అంటున్నారు. అలాగే పాన్ ఇండియా నుంచి మళ్ళీ లో ఇండియాకి వస్తారో ఏ ఇండియాకి వస్తారో తెలియదు. కానీ కన్ఫర్మ్ ఇలాంటి అభియోగాలు అనేది కొంతమందికి వస్తున్నాయి. ఆ అభియోగాలు అనేది వాళ్ళు నిగ్గు తేల్చాలి, పోలీసులు కూడా నిగ్గు తేల్చి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సరే అది నటికుమార్ అయినా తప్పే, ఎవరిదైనా తప్పే. అక్కడ కిడ్నాప్ అనేది జరిగిందా లేదా, రాధాకృష్ణరావు గారిది ట్యాపింగ్లో ఈయన చేయించారా లేదా, అలాంటిది ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎవరున్నా తప్పే. దాంట్లో ఎవరున్నా నవీన్ అవ్వచ్చు, నటికుమార్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. మేబీ ఎవరైనా అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. మనం ఎవరమి అది.